కేర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి బనానా స్మూదీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఈ రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్ కి తీసుకున్నట్టయితే హెల్త్ కి చాలా మంచిది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న వేరుశనగలను అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ముగ్గురు మనుషులకి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ మనం పీనట్స్ అయితే నైట్ టైం సోక్ చేసేసుకోవాలి. తర్వాత మనిషికి వచ్చి 2 బనానాస్ అనమాట. సో నేను ఇక్కడ 6 బనానాస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే గింజలు తీసేసిన డేట్స్ ఒక 6, మనిషికి వచ్చి ఒక 2 ఇలా వేసుకున్న తర్వాత ఒక ½ గ్లాస్ పాలు వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం మిక్సీ చేసుకున్నాక. మీకు అవసరం అనుకుంటే పాలు వద్దు అనుకుంటే మొత్తం వాటర్ కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. అలా మెత్తగా బ్లెండ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే. హెల్దీ అండ్ టేస్టీ. సో చూసారు కదా మన హెల్దీ బనానా స్మూదీ. సో ఇది కనుక మీరు రోజు మార్నింగ్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ కి తీసుకున్నట్టయితే, వేరే టిఫిన్ తినకుండా తీసుకున్నట్టయితే మీకు ఈజీగా 4 to 5 hours టమ్మీ ఫుల్ గా ఉంచుతుంది అనమాట. సో మన వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడుతుంది. ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. బనానాస్ కదా వెయిట్ వస్తామేమో అనుకోవద్దు. మనం వేరే ఐటమ్ అంటే వేరే టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ లేదంటే రైస్ ఐటమ్స్ తిని అప్పుడు బనానా తింటే మనం వెయిట్ గెయిన్ అవుతాం. కానీ ఓన్లీ బనానాస్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టయితే ఏమాత్రం వెయిట్ గెయిన్ అవ్వం అనమాట. సో చాలా హెల్దీ. ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ వైజ్ ఎంత బాగుందంటేనండి, పీనట్ ఫ్లేవర్ తెలుస్తుంది, బనానా ఫ్లేవర్, డేట్స్, నేచురల్ స్వీట్నెస్ కదండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్టీ, హెల్తీ. సో మీరు కూడా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ చాలా మంచిది, ఐసైట్ కి చాలా మంచిది, అన్నిటికీ చాలా మంచిది అనమాట. ఈజీ డైజెషన్. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసి మన వీడియోస్ కి ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.